మనో కనుగొనను, యెహోవా కటాక్షము వానికి కలుగును. అనుదినము ఆయన మాటలు మనము వినాలి. అనుదినము ఆయన నోటి మాటల కొరకు కనిపెట్టుకొని జీవించాలి. అనుదినము ఆయనను మనము స్నేహించాలి. అనుదినము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశమును వినువారు ధన్యులు. ప్రభు మాటలు ఇవి. జాగ్రత్తగా ఉండాలా. అనుదినము ఆయనలో మనము జీవించాలా, ఆయనను సేవించాలా, ఆయన సహవాసములో ఉండాలి. మనము హెచ్చరిస్తున్నాడు ఆయన. 31వ వచనము, 8వ అధ్యాయము 31వ వచనము. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు ఉంటిని. పరలోకమందు మనకి పరలోక రాజ్యములో ఆయన మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన దగ్గర కనిపెట్టుకొని ఉంటే పరలోకాన్ని కలుగు చేశాడు. ఆ పట్టణములో మనం ఉండాలా. మహారాజు పట్టణం అది, మహిమ కలిగిన పట్టణము, మహారాజు పట్టణము, మహారాజు కుమార్తెలు మనము. ఆయన కుమారులాగా జీవించాలని ఆయన హితోపదేశము బోధిస్తున్నాడు. అనుదినము ఆ గడప దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. మీరు ఎదురు చూడాలి. ప్రభు కొరకు మనము ఎదురు చూస్తే ప్రభు వస్తాడు, మనలను పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతానని సెలవిస్తున్నాడు. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు ఉంటిని. 32వ వచనము. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. ఆయన పిల్లలము మనము. ఎవరు మనము? ఆయన దేవుని పిల్లలం మనము. ఆయన కొరకు కట్టుకొని ఉండాలా. ఆయన రాజ్య వారసులుగా మనము జీవించాలా. ధన్యులము మనము. ఆయన యందు నివాసం ఉంచా, ఆయన యందు మనము నిలిచి ఉండాలా. నా ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. జ్ఞానాత్మలనిచ్చు దేవుడు ఆయన. జ్ఞానము కలిగిన వానిగా మనలను ఆయన చేయటానికి ఇష్టపడుతున్నాడు. అజ్ఞానులాగా ఉండకూడదు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. జ్ఞానం లేకపోతే కట్టుకోలేవు నువ్వు. జ్ఞానం ఉంటే బండ మీద పునాది వేయబడుద్ది, నీళ్లు నిలుచుద్ది, లేకపోతే నిలవదు. అనుదినం ఆయన దగ్గర కనిపెట్టుకొని ఉంటే అన్ని బోధిస్తాడు. పరలోకానికి మనల్ని తీసుకొని వెళ్తారు అంటున్నాడు ఆయన. కనిపెట్టుకొని ఉండాలి మనము. అది కష్టము. 8వ అధ్యాయం 13వ వచనము, 8, 13. జ్ఞానమును చదువమ్మా. 8. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. చెడుతనం ఉంటే దేవుడు తీసుకెళ్ళడు మనల్ని పరలోకానికి. చెడుతనము నీలో ఉంటే ఎక్కడికెళ్తావు? అగ్నిగుండము, నరకము, అగ్నిగుండము. అందులో ప్రవేశిస్తావు, అందులో ఇసిరేస్తారు. నీతిమంతుల్లాగా ఉంటే ఆయన రాజ్యంలో ఉంటాం. నీతిమంతుల్లాగా ఉండాలి మనము. నీతిమంతులుగా తీర్చబడాల. మనము నీతిమంతులము కాము.
పరిశుద్ధులము కాము, క్రీస్తు రక్తములో కడగబడినప్పుడే నీతిమంతులు పరిశుద్ధులు అవుతారు. ఆయన వాక్యములో ఉదక స్థానము చేయాలా. ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన ఉపదేశాన్ని వినినప్పుడు, ఆయనని అవలంబించి చేసినప్పుడు నువ్వు పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడిగా మార్చబడతావు. అప్పుడు పరలోకంలో ఉంటాం. అది ఉండలేము. చెప్పాడు స్పష్టంగా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహ్యించుకొనుటయే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. గర్వం ఉండకూడదు, కుటిలమైన మాటలు ఉండకూడదు, ఈర్ష్య స్వభావము ఉండకూడదు. అసహ్యులు మీరు. అవి నాకు అసహ్యము, అవి నాకు కనబడకూడదు. మీలో మార్పు చెందాల మీరు. ప్రభు చెప్తున్నాడు ఈ మాటలు. అవి నాకు అసహ్యములు. అసహ్యంగా కనబడకూడదు, నాకు ఇష్టలుగా కనబడాలా. నా బోధ మీరు వినాలా. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని సిద్ధపడి ఉండాలా. సిద్ధపాటు, శుద్ధి చేసుకోవటం అంటే సిద్ధపాటు చెప్తున్నాడు ఆయన. గర్వము, అహంకారము, దుర్మార్గత, 3 రకాలు. గర్వంగా మాట్లాడతారు, అహంకారంగా మాట్లాడతాడు, దుర్మార్గుడు, దుష్టురాలు. ఆ పేరు మంచిది కాదు. మంచి పేరు ఉండాలి నీకు. మంచి పేరు సంపాదించుకోవాలంటే ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉండాలి. మంచి పేరు వస్తుంది నీకు. మంచి పేరు పెడతాడు ఆయన. మంచి పేరు ఇస్తాడు నీకు. నూతనమైన పేరు ఇస్తాడు ఆయన. మంచి పేరు మారుస్తాడు. నీ పేరు మారుస్తాడు. మార్చి నీ పేరు జీవ గ్రంథంలో రాస్తాడు. జీవ గ్రంథములో నీ పేరు ఉంటుంది. ఆయన గడప దగ్గర కనిపెట్టుకొని ఆయన ఉపదేశాన్ని ఆలకించి నువ్వు అవలంబించినట్లయితే జీవ గ్రంథములో నీ పేరు రాయబడుద్ది. లేకపోతే రాయలేడు ఆయన. అహంకారంగా కనబడితే రాయుడు. అహంకారం రాస్తాడా? రాయుడు. గర్విష్ఠులకు రాస్తాడా? రాయుడు. ఏం చెప్పాడు ఆయన? కుటిలమైన మాటలు ఉన్నవాళ్ళు, వాళ్ళ పేర్లు కూడా రాయడు అన్నాడు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి ఉన్నది లేనిది ఉన్నది అన్ని కల్పించుకొని అబద్ధాలు మాట్లాడతారు. రాయుడు. జీవగ్రంథంలో పేరు ఉండదు. ఎక్కడుంటారు వీళ్ళు? అగ్నిగుండము, నరకములో ఉంటారు వాళ్ళు. ఆ నరకాన్ని తప్పించుకోమని చెబుతున్నాడు దేవుడు. నా గడప దగ్గరికి వచ్చి కనిపెట్టుకొని ఉంటే, నా ఏలు పట్టుకొని, నా చెయ్యి పట్టుకొని మిమ్మలను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతాను. నా దగ్గరికి రండి. మీరు ప్రయాసపడి భారం మోసుకొనుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నా యొద్ద నేర్చుకోండి. నా యొద్దకు రండి. నా విశ్రాంతి మీరు పొందండి. నా బలము పొందండి. నా సంతోషము మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు ఉదయకాలమున సెలవిస్తూ ఉన్నాడు. 11వ వచనము, 12వ వచనము, 11, 12. జ్ఞానమును ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తులేమియు దానితో సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను. ఎవరు? తెలివి కలిగిన వాళ్ళు. ఎవరిళ్ళు? బుద్ధిహీనులు కాదు, బుద్ధిమంతులు. వాళ్ళు జ్ఞానమును వెతికినారు, జ్ఞానమును వెతికొచ్చారు, జ్ఞానము సంపాదించుకున్నారు. అజ్ఞానుల వలె ఉండకూడదు. అజ్ఞానుల వలె ఉంటే నరకం, అగ్నిగుండము. జ్ఞానము కలిగిన స్త్రీగా ఉండాలా, జ్ఞానము కలిగిన వాణిగా ఉండాల. నువ్వు నరకమును తప్పించుకుంటావు, నువ్వు అపాయమును తప్పించుకుంటావు. లేకపోతే కష్టము. ఒకని మార్గము వానికి సరి అయినదిగా కనబడును,
తుదకు అది మరణమునకు త్రావదీయను. వాడు అనుకుంటాడు నాది బాగుంది అనుకుంటాడు, ఆమె అనుకుంటుంది నాది బాగుంది అనుకుంటుంది. అది మరణమునకు త్రావదీస్తుంది. జాగ్రత్త. ప్రభు దగ్గరికి రండి, ఆయన గడప దగ్గరికి రండి, ఆయన బోధిస్తాడు, ఆయన మాటలు వినండి. ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు మీరు. అది కష్టం అని చెప్పాడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక, ప్రియులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము 4వ లైను, 10వ వచనము 203వ పేజీ, 203వ పేజీ, 6వ అధ్యాయము 10వ వచనము, 6వ అధ్యాయము 10వ వచనము. 11వ వచనం, 6:11. మీరు మందమతులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. తుదమట్టుకు. మొదట బాగా వచ్చారు దేవుని సన్నిధికి, బాగా చప్పట్లు కొట్టారు, బాగా ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారు. తుదమట్టుకు ఉండాలా నీ భక్తి జీవితము. మధ్యలో వెళ్ళిపోకూడదు. నువ్వు వెళ్ళిపోతే సాతానుడు లాక్కొని వెళ్ళిపోతాడు నిన్ను. అపాయం, అగ్నిగుండము. నిరీక్షణ ఉండాలా, ప్రభు మీద నమ్మకం ఉండాలా, నీకు ఆసక్తి ఉండాలా. ఆసక్తి జీవితము జీవించాలా, తుదమట్టుకు ఉండాలా. మధ్యలో లేచి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోతే నరకము. జాగ్రత్త. సాతానుడు మాయ చేస్తాడు, మిమ్మల్ని లోపరుచుకుంటాడు, అగ్నిగుండానికి అప్పగిస్తాడు మిమ్మల్ని. బహుశ్రమల పాలైపోతారు మీరు. తుదమట్టుకు ఉండాలా మీ నిరీక్షణ. మందమతులు కాక, ఒకటే నిద్ర మత్తు, ఒకటే నిద్ర మత్తు. ఒకడికి తాగుడు అలవాటు, మరొకడికి ఇంకొక అలవాటు. మందమతులు కాక అన్నాడు ఆయన. మందమతులు కాక అన్నాడు. కనపడుతుందా? మందమతులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాము. పై వచనము, 11వ వచనం, పై వచనము. దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు ఆసక్తి చూపిస్తే ఆయన ఆసక్తి చూపిస్తాడు మీ మీద. ఆయనకి పక్షపాతము లేదు. నా యందు నిలిచియుండుడి, నేనును మీ యందు నిలిచియుందును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. పక్షపాతి కాదు ఆయన, అన్యాయస్తుడు కాడు. కనపడుతుందా? చూడండి. దేవుడు అన్యాయస్తుడు కాడు. అన్యాయం చేశాడయ్యా నా బిడ్డను. ఎందుకు చేస్తాడు? నీ ప్రవర్తన బాగలేదు. నీ బిడ్డ ప్రవర్తన బాగలేదు కాబట్టి అలా అయిపోయాడు. నీ ప్రవర్తన బాగలేదు కాబట్టి నువ్వు అలా అయ్యావు. దేవుడి మీద నిందేయకూడదు. చెప్పాడు కదా, జ్ఞానము సంపాదించుకొనుడి, తెలివి సంపాదించుకొనుడి, బుద్ధి సంపాదించుకొనుడి అన్నాడు. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే, నా వలన రాజులు ఏలుబడి చేయుదురు. రాజ్యాలు నిలవాలన్నా ఓడిపోవాలన్నా ఆయన చిత్తము.
ఆయన అనుగ్రహిస్తాడు. ఎలా? నీ ప్రవర్తనను బట్టి, నీ ఉండే విధి విధాయకమును బట్టి ఆయన దీవిస్తాడు. నా గడప యొద్దకు రండి అన్నాడు ఆయన. కనిపెట్టుకొని ఉండండి అన్నాడు ఆయన. చెప్పాడు ఆయన, నా గడప యొద్ద కనిపెట్టుకొని ఉండండి, 6 ధన్యులు అన్నాడు. 7, 8 వచనాలు, 6, 7, 8 వచనాలు. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును, వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. ఆయన వర్షం కురిపించాల భూమి మీద. ఆయన భూమిగా నువ్వు మారినప్పుడు ఆయన వర్షము కురిపిస్తాడు, విస్తారమైన ఫలము ఫలిస్తావు. నువ్వు విస్తారమైన ఫలం వస్తుంది. ఆయన భూమిగా మారాలా, ఆయన భూమిగా మారాల. నువ్వు ప్రభువా చెప్పాల, నువ్వు ప్రభువా పాపినయ్యా నేను, ఎండిన భూమినయ్యా, నన్ను కరుణించాయంటే కరుణిస్తాడు ఆయన. పాపం ఒప్పుకోవాల నువ్వు. నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలా, నీ దొంగతనం విడిచిపెట్టాలా, నీ అబద్ధాలు విడిచిపెట్టాలా, అసహ్యమైన మాటలు విడిచిపెట్టాలా, నువ్వు నీ ప్రవర్తన సరి చేసుకోవాలా. అప్పుడు వింటాడు నీ మాట ఆయన. ఎలా చేయాలో తెలుసా? ప్రభువా పాపినయ్యా కరుణించయ్యా, నన్ను మంచి నేలగా మార్చాయంట మారుస్తాడు. నీ భూమిగా చేయయ్యా, నన్ను ఫలింపు చేయ అంటే ఫలింపు చేస్తాడు ఆయన. వర్షం కురిస్తేనే కదా పంట పండేది. ఆయన వాక్యము నీలో నిలిచి ఉంటేనే ఫలిస్తావు నువ్వు. ఆయన వాక్యము నీలో నిలబడి ఉండలేకపోతే ఫలించలేవు నువ్వు. నిలిచి ఉండలేకపోతే ఫలించలేవు నువ్వు. అలా ఫలిస్తావు నువ్వు. వర్షం పడితేనే పంట పండేది. వర్షం పడకపోతే పంట పండదు. పండుదా? పండదు. నీరు కావాలి కదా. ఫలించాలి. ఆహారం తినాలంటే వర్షం కురిపించాలి దేవుడు. స్పష్టంగా చెబుతున్నాడు ఆ మాట. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును, వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదము పొందును. 8వ వచనము. దేవుని ఆశీర్వాదం పొందాలా? దేవుని ఆశీర్వాదం పొందాలంటే దేవుని మాటలు వినాలా నువ్వు. దేవుని మాటలు వినకపోతే నీకు ఆశీర్వాదం రాదు. నువ్వు అబద్ధాన్ని నమ్ముకొని ధనము సంపాదించవచ్చు, అది నిలవదు. అది అగ్ని కాల్చేసుద్ది నిన్ను. అగ్నిగుండములో పడవేయబడతావు నువ్వు. జాగ్రత్త. చూడండి, అయితే ముళ్ళ తుప్పులను గచ్చ తెగులను దాని మీద పెరిగిన ఎడలా అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును. శపించినాడు దేవుడు. ఎందుకు మొలిసినాయి గచ్చ పొదలు, ముళ్ళ తుప్పల నీలో? వినలేదు ఆయన మాట నీవు. ఆయన భూమిగా మారలేదు. ఆయన వాక్యము నీలో నిలిచి ఉండలేదు. యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఆయన నిలబడి ఉండాల నీ మీద. ఆయన నీలో ఉండాలా, ఫలిస్తావు నువ్వు. ఆయన లేకపోతే ఫలించలేవు నువ్వు. ఏంటి ఇవన్నీ? ఏంది గచ్చ పొదలేంది, ముళ్ళ తుప్పలేంది, ఇవన్నీ ఎందుకు నీకు? నరకం అంటే అగ్ని కాల్చేస్తాడు దేవుడు. అగ్నిగుండములో పడిపోతావు నువ్వు. ఎందుకు గచ్చ పొదలు ఎట్ట మొలిచినాయి నీలో? గచ్చ పొదలు, పరు రక్కసి చెట్లు ఉన్నాయి నీలో. ఈ బ్రతుకంతా గందరగోళమయంగా ఉంది.
నీ బ్రతుకంత శాపం అయిపోయింది. ఉం? అయితే ముళ్ళ తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగినది. శపించినాడు ఆ భూమిని. శపించాడా లేదా? గచ్చ పొదలు వచ్చినాయి, ఆకలన్నీ ఉండే అంజూరపు చెట్టును చూశాడు దేవుడు. ఆకలి అవుతుంది ఆయనకి, పండు ఏమన్నా దొరుకుద్దేమోనని. ఆకులన్నీ అలముకొని ఉన్నాయి కానీ పండు లేదు. శపించినాడు, ఎన్నటికి నువ్వు కాపు కాయ కుందువుగా కన్నాడు. పేతురు గుర్తు పెట్టుకున్నాడు ఆ మాట. మరలా వచ్చి చూడంలోనే ఎండిపోయి ఉంది. శపించేసినాడు. చెప్పాడు 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 వాక్యం బోధించాడు, వినలేదు నువ్వు. గచ్చ పదలు పలు రక్కసి చెప్పొచ్చిన నీళ్ళు. అహంకారముగా మాట్లాడుతున్నావు నువ్వు, గర్వముగా మాట్లాడుతున్నావు, అసహ్యమైన మాటలు మాట్లాడుతున్నావు. అవన్నీ గచ్చ పదులు పరురక్కసి చెట్లు అవన్నీ, ఆ తీగలన్నీ అయ్యి. అహంకారమైన మాటలు, గర్వము కలిగిన మాటలు, అసహ్యమైన మాటలు, గచ్చ పొదలు పలురక్కసి చెట్లయ్యి. వాటిల్లో జీవిస్తున్నావు నువ్వు. కాల్చేస్తాడు నేను దేవుడు, జాగ్రత్త. ఒకరోజు తీర్పు ఉంటుంది, జడ్జిమెంట్ ఇస్తాడు నీకు. ఫలం ఉండాలా నీలో, ఆయనకి ఇష్టమైన ఫలం ఉండాలా. పలు రక్కసి చెట్లు, గచ్చ తీగలు ఆయనకి ఇష్టము కావు. చెప్పించినాడు, పో. అగ్నిలో ఏమంటాడంటే, చెప్పాను కదా నా గడప దగ్గర కనిపెట్టుకొని ఉండమని. కనిపెట్టుకొని లేరే. పరలోకాన్ని గురించి చెప్పాను కదా, నా గడప దగ్గరికి రండి, నేను మిమ్మల్ని పరలోకాన్ని తీసుకొని వెళ్తానని చెప్పాను. నేనుండే రాజ్యంలో మీరు ఉంటారని చెప్పాను కదా, నా మాట మీరు వినలేదు. విశ్వాసం ఉంచలేదు మీరు. అడుగుతాడు ఆయన నిన్ను, జాగ్రత్త. రాసిన 4వ అధ్యాయము 12వ వచనము. 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలకును కీళ్లను మూలుగను విభజించున్నంత మట్టుకు చూచుతూ హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. హృదయములను తలంపులను శోధించుతున్నది. నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. నీ హృదయంలో ఏమున్నాయో, నీ మనసులో ఏమున్నాయో పరిశీలన చేసుకో. మంచి మనసు ఉండాలా, మంచి హృదయం కనపడాలా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం శుద్ధి లేకపోతే కుదరదు. నువ్వు నేను అయ్యిచ్చాను, ఇచ్చాను, టెంట్ వేయించాను, బిస్కెట్లు పెట్టాను, పూరీలు పెట్టాను, కుదరదు. హృదయ శుద్ధి ఉండాలా. హృదయ శుద్ధి లేకపోతే ఏం కుదరదు. పరలోకానికి వెళ్ళలేవు నువ్వు. నీ బ్రతుకు మార్చుకోవాలా, నీ మనసు మార్చుకోవాలా. మంచి మనసు ఉండాలా, యథార్థమైన మనసు ఉండాలా, కపటం ఉండకూడదు నీలో. హృదయ శుద్ధి ఉండాలా చెప్తున్నాడు ఆయన. అని చెప్పే మాటలు దయగలిగిన మాటలు. వాక్యము దొరకటంలో చాలా మందికి మనకు అనుగ్రహించాడు, మీకు అనుగ్రహించాడు. ఆయన వరం ఇది. ఆయన వరాన్ని మీరు పొందితే భాగ్యవంతులు అవుతారు, ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు. బహుగా హెచ్చిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. ఆయన చెయ్యబట్టుకుని నడిపిస్తాడు. ఆయన నీలో నిలిచింటే ఆశీర్వదింపబడతావు, దీవింపబడతావు. చెప్తున్నాడు నేను స్పష్టముగా. మంచి ఫలము కనబడాలా. 6వ అధ్యాయం 11వ వచనము. 11వ వచనము. మంచి ఫలం ఉండాలా. దేవుడు అన్యాయస్తుడు కాడు,
మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టునకు కనపరచాలని ఆపేక్షించుచున్నాము. అప్పుడు వస్తుంది మంచి ఫలము నీకు. తుదమట్టుకు నువ్వు నిలిచి ఉంటే మంచి ఫలాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. కాకపోతే కష్టం అంటున్నాడు, ఇలేడు ఆయన. మంచి ఫలం ఇస్తాడు ఆయన. దేవుడు చెబుతున్నాడు, ఆయన మాటలు మీరు వింటే దీవింపబడతారు, ఆశీర్వదింపబడతారు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10 నుండి 15 వచనాల్లో దేవుడు స్పష్టముగా మనకి బయలుపరిచినాడు. 10వ వచనం కాలం చదువమ్మా. ఆత్మవచడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణము, ఆ పట్టణములో ఉండాల మనము. యెరూషలేము పరిశుద్ధ పట్టణములోనికి మనల్ని తీసుకొని వెళ్ళిపోతానన్నాడు ఆయన. పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద దిగి వచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నములను పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. ఆ గుమ్మములోనికి మనం ప్రవేశించాలా. నా గడప యొద్ద కనిపెట్టుకొని ఉండిన వారిని ఆ గుమ్మములో ప్రవేశింపజేస్తాను నేను అన్నాడు ఆయన. యెరూషలేము పట్టణము పరిశుద్ధ పట్టణము. ఆయన రాజ్యములో ఉండాల మనం. ఆయన రాజ్యములో మనము జీవించాలా, ఆయనకి ఇష్టలుగా ఉండాలా. ఆ పరిశుద్ధ పట్టణములో ఉండాలంటే నీతిమంతులాగా మార్చబడాలా, నీతిమంతులు అవ్వాలా, పరిశుద్ధులు అవ్వాలా. ఆ పట్టణములో ఉంటాం మనము. చూపించాడు కదా ఆ పట్టణం, మనకి కనబడుతుంది కదా. ఆ పట్టణంలో ప్రవేశించాలంటే అర్హత ఉండాలా, నీకు క్వాలిఫికేషన్ ఉండాలా, గుడ్ సర్టిఫికేట్ ఉండాలా, నీకు మారు మనసు ఉండాలా, పాప క్షమాపణ ఉండాలా. అది గుడ్ క్వాలిఫికేషన్. 10వ వచనము 22:10 ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమయ్యున్నది. ముద్రేబాకండి గ్రంథానికి. అందరూ చదవాలా, అందరూ వినాలా, అందరూ తెలుసుకోవాలా, అందరూ తెలుసుకొనాలా, అందరికి బోధించాలా. నువ్వు అందరూ చూడాలా ఈ వాక్యాన్ని. చెప్తున్నాడు కదా ఆయన, ముద్ర వేయొద్దు. కనబడుతుందా? ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమయ్యున్నది. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఎవరికి? వాని వాని క్రియ చొప్పున. మంచి క్రియలు చేసే మంచి ఫలం వస్తుంది నీకు. చెడ్డ క్రియలు చేసేవనుకో, చెడ్డ మాటలు మాట్లాడేవనుకో, చెడ్డ ఫలము అనుభవిస్తావు నువ్వు. నీ ఫలము చెడ్డ ఫలము. మంచి క్రియలు చేయి, మంచి ఫలం ఇస్తాడు దేవుడు.
నీ క్రియా ఫలము మంచిదై ఉండాలా. నీ క్రియాఫలము మంచిదై ఉండాలా. భంగవై ఉన్నావు నీవు. నీ బ్రతుకు మార్చుకో, జాగ్రత్త. నీ బ్రతుకు మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ ఉనికి మార్చుకో. కన్నీరు గారు, ప్రభువా దొంగనై ఉన్నాను, నన్ను పరిశుద్ధురాలుగా మార్చయ్యంటే మారుస్తాడు ఆయన. మారుస్తాడు ఆయన. కన్నీరు కార్చాలి నీవు. దేవుని పాదముల మీద పడి అడిగి వేడుకోవాలా. చెప్తున్నాడు ఆయన. ఈ క్రియ మార్చుకోకపోతే జడ్జిమెంట్ ఉంటుంది, జాగ్రత్త. ఈ పద్ధతి మార్చుకోకపోతే అపాయము నీకు, జాగ్రత్త అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఎవరైనా మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే చెప్తున్నాడు. అల్ఫా అండ్ ఒమేగా, నేనే అయాం. నేనే మీకు ప్రతిఫలం ఇస్తా, తీర్పు తీరుస్తా. నేను మీ క్రియలు మీ ఒళ్ళో పోస్తా. నేను వదిలిపెట్టలే దావీదుని. దావీదు తప్పు చేశాడు, వదిలిపెట్టలా. ప్రార్థన కూడా చేశాడు దావీదు. ప్రార్థన చేయకుండా ఉండలా, కన్నీరు గార్చాడు. నో, పనిష్మెంట్ ఇవ్వాల్సిందే నీకు అన్నాడు దేవుడు. ఇచ్చాడు, పనిష్మెంట్ ఇచ్చాడు. తర్వాత కనికరపడ్డాడు. ఎక్కే కొండ దిగాడు, అరణ్య ప్రాంతాలకు వెళ్ళిపోయినాడు తప్పించుకొని. అబ్షాలోము వెంటబడుతున్నాడు, సౌలు వెంటబడుతున్నాడు, అహీతోపెలు వెంటబడుతున్నాడు, షిమీ వెంటబడ్డాడు. దావీదు రాజును షిమీ దూషించాడు, తెలుసా మీకు? రాజు ఎక్కడ, షిమీ అక్కడ. అయితే దావీదు పక్కన యోధులు ఏమన్నారో తెలుసా? షిమీని దావీదు అన్నాడు, ఈ తచ్చిన కుక్క అన్నారు. వద్దొద్దు, చంపబాకండి. యెహోవా జీవము తోడు, నేను నా ఖడ్గాన్ని తీనని మనవి చేశాను. శరచ్ఛేదనం చేసేవాడే షిమీని దావీదు ఒట్టు పెట్టుకున్నాడు. నేను నా ఖడ్గాన్ని తీయనయ్యా అని చంపనన్నాడు. అంత కోపం వచ్చింది. రాజు ఎక్కడ, నువ్వెక్కడ? రాజుని విమర్శించే అర్హత నీకు లేదు. దుమ్మెత్తిపోశాడు షిమీ దావీదు మీద. నీచుడా, చీపో 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 అన్నాడు. సౌలు పక్షపు వాడు ఈ షిమీ. సౌలు తరుముకుంటున్నాడు దావీదును. క్షమించినాడు దావీదు షిమీని, క్షమించాడు. ఒక్క దెబ్బకి తల ఛేదించేవాడే. కానీ యెహోవా జీవము తోడు, ఈ ఖడ్గమును తీయను నేను, అతని సంహరించను. ఈ చచ్చిన కుక్క నిన్ను అంటున్నాడు అని దావీదు పక్కన యోధులు అన్నారు. దావీదు అన్నాడు, యెహోవా సెలవిచ్చిన యెడల వానిని అననిమ్ము. పరీక్ష ఒకే రోజు దుర్మార్గుడికి నీతిమంతుడికి ఒకే రోజు పరీక్ష పెడతాడు దేవుడు. ఇద్దరిని చూస్తాడు ఒకే రోజు ఒకే సమయంలో. దుర్మార్గుడు మాట్లాడుతున్నప్పుడు నీతిమంతుడు ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తుంటాడు. ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. దావీదేం మాట్లాడలేదు. పాని వదిలేసేవాడిని, షిమీని వదిలేసేయి అనింది నన్ను కదా, వదిలేసేయి. నేను తలుచుకుంటే వాడిని సంహరించలేనా? సంహరించవచ్చు. యెహోవా జీవము తోడు, ఖడ్గమునకు పని చెప్పను నేను. షిమీ దూషించాడు దావీదును. అహీతోపెలు కుట్ర పన్నాడు, అబ్షాలోము పక్క చేరినాడు. అన్నీ తప్పించుకున్నాడు. దేవునికి ప్రార్థన చేశాడు, దేవుడు కనికరించాడు. నీ తప్పును కూడా క్షమిస్తాడు ఆయన.
ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి వేడుకోవాలా. ప్రభువా, నేను పాపినయ్యా, దొంగనయ్యానయ్యా, క్షమించయ్యా. ఆ పేరు నాకు వద్దయ్యా. వ్యభిచారినయ్యానయ్యా, క్షమించయ్యా. అపవిత్రమైన నాలుక గలవాడినయ్యానయ్యా, క్షమించయ్యా. తాగుబోతునయ్యానయ్యా, క్షమించయ్యా, తాగనయ్యా. అబద్ధాలు మాట్లాడినయ్యా, అబద్ధికుడినయ్యా నేను, క్షమించయ్యా. క్షమిస్తాడు ఆయన. వేడుకొని పశ్చాత్తాపడాలా, కన్నీరు గార్చాలా, క్షమిస్తాడు. ఆయన వేడుకుంటే క్షమిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలా, లేకపోతే కష్టము. 15వ వచనము 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 14-15. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. జీవ వృక్షమునకు హక్కుదారురాలు కావాలంటే, హక్కుదారుడు అవ్వాలంటే నీ బట్టలు నువ్వు ఉదుకుకోవాలా. వాక్యములో ఉదక స్నానము చేయబడాలా. యేసు రక్తములో కడగబడాలా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అప్పుడు పరిశుద్ధుడు అవుతావు, పరిశుద్ధురాలు అవుతావు. దేవుని రాజ్యమునకు హక్కుదారుడు అవుతావు. హక్కు ఉండాల నీకు. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే అర్హత ఉండాల నీకు. మంచి గుడ్ విట్నెస్ ఉండాలా నీకు. మంచి మనస్సాక్షి, మంచి హృదయం ఉండాలా. మంచి మనస్సు ఉండాలా, మంచి హృదయం ఉండాలా. యేసు రక్తంలో కడగబడినప్పుడే పరలోక రాజ్యంలో ఉంటావు. మనందరి కొరకు ఆయన పుట్టాడు, చనిపోయినాడు, పండుగ చేసుకున్నాం మనము. ఎలా ఉండాలా? మనము తగ్గించుకొని జీవించాలా. తగ్గింపు ఉండాలా. తగ్గింపు లేకపోతే కష్టము. ఓ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, జకర్యా గ్రంథము 780వ పేజీ. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనము. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19. 8వ అధ్యాయము 19వ వచనం చదువమ్మా. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలను. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఇవి పండగలు. ఏం పండగలు ఏంటి మీకు? సత్యము సమాధానం ఉండాలి, అది పండుగ. ఎన్నెళ్ళు చెప్పినాడు ఆయన? ఎన్ని నెలలు? 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల. 4 మార్లు, 4 సార్లు చెప్పినాడు. 4 నెలలు పండుగ. ఉపవాస పండుగలు ఇవి. ఉపవాసం ఉండాలా. ఆ ఉపవాసములు ఎలా ఉండాలా? సమాధానం ఉండాలా నీలో. ఇతరులకు సమాధానముగా ఉండాలా. సమాధాన పరచబడాలి. అది వాసన, సువాసన. అది నాకు ఇష్టము. పండుగలు చేస్తున్నారు, అది ఇది ఎన్ని కాదు. సమాధానం ఉండాలి మీకు, అది పండుగ. ఏమన్నాడు? సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలను. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. సత్యము సమాధానము, ఇది పండుగ. పండుగలు అంటే అయ్యి మనకి పండుగలు. ఎలా జీవించాలా నీవు?
ఎలా బ్రతకాలో తెలుసా? తగ్గించుకొని జీవించమన్నాడు ఆయన. పండుగ అంటే ఏంది? అయ్యి తినటం కాదు. సమాధానము. ఏం చెప్పాడు? సమాధానము, సత్యమును, సమాధానము అయి ఉండాలి. అయ్యి పండుగలంటే ఆ పండుగలో పాలు పంపులు పొందాలి మనము. సత్యం అంటే యేసు ప్రభు, సమాధానం అన్న యేసు ప్రభు. సత్యము, సమాధానము ఆయనలో ఉండాలి. అది పండుగ మనకి. అవి చూపించాలా ప్రజలకు. నువ్వు నీలో సత్యము కనపడాలా, నీలో సమాధానము కనపడాలా. పలు రక్కసి తీగలు కనపడకూడదు. పలు రక్కసి తీగలు నీలో ఇది తీసేసుకో. ప్రభువా, పలు రక్కసి తీగలు నాలో పెరుగుతున్నాయి అయ్యా, వాటిని తీసేయ్యా, నీ భూమిగా మార్చయ్యా, మంచి ఫలం ఇయ్యా అంటే ఇస్తాడు ఆయన. ఇస్తాడు ఆయన. చెప్పాడు ఆయన. చూడండి, లేవి కాండము, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లేవి కాండం 23వ అధ్యాయము, లేవి కాండము 23వ అధ్యాయము 16వ వచనము, 23:6 వచనము, 5వ వచనము, 6వ వచనం చదువుతున్నాను. 5:6 మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఇదే నెల, మొదటి నెల 14వ తారీఖున పస్కా బలి పశువు పండుగ పూర్వీకులు చేసినారు. ఇశ్రాయేలు ప్రజలు మోషేకు చెప్పినాడు, పండుగ ఆచరించాలా. మన పస్కా బలి పశువు యేసు క్రీస్తు ప్రభువు మనందరి కొరకు ప్రాణము పెట్టినాడు. మన పస్కా ఆయన, మనకు పస్కా ఆయనే. పస్కా అదించాడు ఆయన. తన ప్రాణాన్ని ధారపోసినాడు మన కొరకు. కుమారుని అనుగ్రహించినాడు మన కొరకు. ఆయన రక్తము చిందించినాడు మన కొరకు. చనిపోయి తిరిగి బ్రతికి ఉన్నాడు, లేచినాడు ఆయన. ఆయన రక్తంలో మనము కడగబడాల. 7వ వచనము, మొదటి నెల మొదటి దినమున మీరు చూడండి. 6వ వచనము, ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. పొంగని రొట్టెగా ఉండాలి నువ్వు. 15వ తారీఖు, ఈరోజు ఏం తారీఖు? 15. మొదటి నెల 15వ తారీఖున పొంగకుండా ఉండాలి నువ్వు రొట్టె తయారు చేయాలి. పొంగకూడదు. పొంగకూడదు. పొంగటం అంటే హెచ్చులు బడాయి, గర్వము, అహంకారము, పలు రక్కసి చెట్లు. అది పొంగటం అంటే. పొంగటం అంటే ఏందో తెలుసా? దాని అర్థం అది. పొంగకూడదు. సమాధానము కనపడాలా, నా శాంతి కనపడాలా, నా సత్యము నీలో ఉండాలా. పండుగ చెయ్యి. 15వ తారీఖు పండుగ చెయ్యి. పొంగకూడదు. పొంగని రొట్టెల పండుగ 15వ తారీఖు మొదటి నెల 14 సాయంకాలమున పస్కా పండుగ. 15వ దినమున పొంగని రొట్టెల పండుగ. పొంగకూడదు. పొంగితే యాక్సెప్ట్ చేయడు దేవుడు నిన్ను. పొంగటం అంటే గర్వించినావు నీవు, అహంకారివి. నీ రొట్టె నాకు అవసరం లేదు, గెట్ అవుట్ అంటాడు ఆయన. కాల్చేస్తాడు నీ రొట్టెను. పొంగకుండా ఉండాలి నువ్వు. తగ్గించుకోవాలి నువ్వు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడును జీవము కలిగిన మా తండ్రి, పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నాయన. జీవము కలిగిన మాటలు మాకు బోధించావు తండ్రి. నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించావు. నీ స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్కరూ పాపక్షమాపణ, మారు మనసు పొందినట్లు కృప చూపండి నాయన. నీ ఆత్మతో నింపండి, నడిపించండి తండ్రి. నీ రాజ్య వారసులుగా ఉన్నట్లు చేయమని, నీ ఆత్మతో నింపమని, నీ కనికరము నీ బిడ్డల పట్ల రానిమ్మని వేడుకుంటున్నావు తండ్రి. ప్రతి ఒక్కరు పాపక్షమాపణ, మారు మనసు పొందినట్లు చేయమని జీవాధిపతి మహాదేవుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో
మిక్కిలి వినయముగా ఈ ప్రార్థనను సమర్పించుకుని అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూలోకము నెరవేరును గాక. నేడు మన దినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి అయ్యా. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైయున్నావు మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనందరికీ తోడై దీవించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.